నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ముత్యాలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురస్కరించుకుని మండలంలో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి పందాలు నిర్వహించినా ఆడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే పండుగ సెలవులకు ఇళ్లకు తాళాలు వేసి ఊర్లకు వెళ్లేవారు తప్పనిసరిగా పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ సూచించారు. సమాచారం ఇస్తే సదరు ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా పోలీసు బందోబస్తు మరియు గస్తీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నేను కొవ్వూరు ఎస్ఐ పనిచేస్తున్నాను. ముందుగా కొవ్వూరు మండల ప్రజలందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. అయితే పండగ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించాల్సిందిగా కూర్చున్నాం. పండగ సందర్భంగా సంక్రాంతి పండగ ఫెస్టివల్ సందర్భంగా ఎవరైనా కోడి పందాలు కానీ పేకాట్లు కానీ ఆడించినా చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా ప్రజలందరూ పండగ సందర్భంగా ఏదన్నా విలేజ్లకి ఏదైనా ఊరి ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఇంట్లో వారి ఇళ్లలో ఎలాంటి విలువైన వస్తువులు కానీ పెట్టరాదని తెలియపరుచుకుంటున్నాం. అదేవిధంగా వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు మాకు పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మేము LHMS ఏర్పాటు చేస్తాము. విలువైన వస్తువులు మాత్రం పెట్టరాదని తెలియపరుస్తున్నాం. అదేవిధంగా పండగ సందర్భంగా మీరు వేరే ఊరికి కానీ ఎక్కడికన్నా బయటికి వెళ్ళేటప్పుడు రోడ్డు ప్రమాదాలు, ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ విలేజ్లకి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వెళ్ళగలరని తెలియపరుచుకుంటూ 2-వీలర్ మీద అయితే హెల్మెట్ పెట్టుకోవాలని, వీలైనంత వరకు ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయగలరని, ఎందుకంటే ఫాగ్ ఎక్కువగా ఉంది, మంచు ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఎండెక్కిన తర్వాత వెళ్ళండి. ఎర్లీ మార్నింగ్ యాక్సిడెంట్ జరిగే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ జర్నీని అవాయిడ్ చేయమని కోరుకుంటున్నాం. అదేవిధంగా ప్రెస్ ద్వారా మండల ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే పండగ సందర్భంగా ఎవరైనా చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ ఎవరైనా నిర్వహిస్తున్నట్లయితే మాకు తెలియపరచగలరని కోరుకుంటూ, తెలియపరిచిన ఎడల వారి యొక్క వివరాలను మేము గోప్యంగా ఉంచి ఆ అసాంఘిక కార్యకలాపాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. మరొకసారి మండల ప్రజలందరికీ ముందస్తు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరచుకుంటాం. థ్యాంక్ యూ. Please subscribe SS News AP.